రెండో దినవృత్తాంతములు 7వ అధ్యాయం 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, నేను అంటుంది ఎవరు ఇక్కడ? దేవుడు. ఎండలు ఎక్కువ అవుతున్నాయి, కారణం ఎవరు? దేవుడు. తుఫాన్ వచ్చింది, కారణం ఎవరు? దేవుడు. కోర్స్ దేవుడికి ప్రార్థన చేస్తే దాన్ని నెమ్మలపరిచేది కూడా దేవుడే, నీకు అర్థనట్లా. కానీ తెచ్చింది దేవుడు, వచ్చింది దేవుడి దగ్గర నుంచి. వాన కురియకుండా నేను ఆకాశాన్ని ఆపేసినప్పుడే కానీ. రెండోది ఏమన్నాడు తెలుసా? దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. దేవుడు అప్పట్లో మిడతలకు సెలవిచ్చాడు, ఇప్పుడైతే కరోనా జీవులకి సెలవిచ్చాడు. ఆయన ఇస్తేనే వచ్చేది, ఆయన ఇస్తేనే. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థన చేశారు నాకు తెలీదు. ప్రభా ఈ కరోనా, తిక్కుమాల కరోనా సాతానుడు పంపించేశాడు అని ఉంటారు. దేవుడు ఎలా ఫీల్ అయిన ఉంటాడో నాకు తెలియదు. రే సాతానుడు పంపించడం ఏంట్రా? నాకు తెలియకుండా ఏం జరగదురా ఈ భూమి మీద. నాకు అక్కడ టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ఏం ఉండదు. భూమి మీదకి సాతానుడు దాడి చేశాడు, అమ్మో అవునా అనే టెన్షన్ నాకేమో ఉండదు. నా అనుమతి లేకుండా చీమ చిట్టుకున్నది అంత దాకెందుకు? నువ్వు వారానికోసారి తలస్నానం చేస్తే ఎంటుకు మొక్కలు రాతయే, నా అనుమతి లేకుండా ఎంటుకు మొక్క కూడా రాలదు. ఆయన అన్నమాట, ఆయన అన్నమాట అదే. నీకు రాలిన ఎంటుకు మొక్కల నెంబర్ నాకు తెలుసు. ఇంకా పెద్ద పెద్ద విషయాలకు వస్తాయి. 3వ వచనం చూడండి. నా జనుల మీదకి, ఎవరి మీదకి? నా జనుల మీదకి అంటే విశ్వాసుల మీదకి దాడి జరుగుద్దా? జరగవచ్చు. జబ్బులు వస్తాయా? రావచ్చు. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. తెగుళ్ళు వస్తాయా? వస్తాయి. ఎందుకు రావు? తెగుళ్ళలో చచ్చిపోతారా కొంతమంది? చచ్చిపోవచ్చు. దేవుడు ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని అంతమొందించాలనుకున్నాడేమో. అది పాపాన్ని బట్టి అనుకోవద్దు, అది పాపాన్ని బట్టి అనుకోవద్దు. దేవుడు అనుమతించాడు కాబట్టి పౌల్ని తలకాయ నరికేస్తే చచ్చిపోయాడు. దేవుడు అనుమతించాడు కాబట్టి పేతుర్ని తిరగే సిలువేస్తే చచ్చిపోయారు. అదే పేతుర్ని జైల్లోంచి తప్పించాడు. అదే పౌల్ని దేవుడు తప్పించాడు. అప్పుడు తప్పించినప్పుడు ఇప్పుడు ఎందుకు తప్పించలా? అప్పుడు తప్పించాడు, పని ఉంది కాబట్టి. ఇప్పుడు తప్పించలేదు, పని అయిపోయింది కాబట్టి. కాబట్టి ఒక విశ్వాసి చచ్చిపోతే ఆ చావును బట్టి అతను అవిశ్వాసి అనుకోవద్దు. నిన్నగాక మొన్న వెస్టిండీస్ అనే ప్రాంతంలో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఇద్దరు యవ్వన బిడ్డలు, అతనికి 28 ఏళ్ళు, ఆ అమ్మాయికి 26 ఏళ్ళు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఆ దీవికి వెళ్ళాడు, హైటీ అనే దీవికి. ఎందుకు? సేవలు చేద్దామని మిషనరీలుగా వెళ్ళారు. వాళ్ళని కొట్టి 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 భార్యాభర్తల్ని చంపేశారు. యవ్వన అమ్మాయి అబ్బాయి, వాళ్ళ ముఖాలు చూస్తా ఉంటే గుండె తరుక్కుపోద్ది. కొట్టి చంపేశారు. కొట్టి దేవుడు అనుమతి ఇచ్చాడు. వాళ్ళు బతుకున్నప్పుడు చేసిన పరిచర్య కంటే వాళ్ళు చచ్చిపోయే విధానం ఆ దీవి అంతటి మీద ప్రభావం ఎక్కువ చూపించింది. ఈరోజు ఆ దీవిలో ఉన్న క్రైస్తవులంతా ఒకటై ప్రార్థించడానికి వాళ్ళ చావు కారణమైంది. దేవుడు అనుమతించవచ్చు.